కూడా ఆది అన్న టీం లీడర్ అయ్యారు అప్పుడే. ఆయన స్కిట్లు చూసా. సో నాకు అనిపించింది నేను కూడా రాయగలను ఇలాగా అని. ఎందుకంటే నేను అప్పటికి స్వాతిలో లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి కదా, వాటికి రాసేవాడిని ఆల్రెడీ. కొన్ని సెలెక్ట్ అయ్యే డబ్బులు వచ్చేవి, 300 ఇస్తారనమాట అప్పట్లో. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్కి పంపించేవారు. అట్లా కొన్ని వచ్చాయి నాకు. సరే ఓకేలే అనుకున్నా. చిన్న చిన్న కథలు రాసేవాడిని. ఇక్కడ మా మదర్ లైబ్రరీయన్. ఒక 7 years నేను లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ కూర్చున్నాను. మధుబాబు, సూర్యదేవర రామ్మోహన్ రావు, ఎర్రసిటి సాయి, ఇట్లా ఇవే పని నాకు. సో అట్లాంటి ఒక అంటే అది ఉంది మైండ్లో. సరే లెట్స్ ట్రై ఇన్ హైదరాబాద్ ఇన్ జబర్దస్త్ అని ఒక ఫీల్. ఓన్లీ జబర్దస్త్ కోసం వచ్చాను నేను, ఇండస్ట్రీ కోసం కాదు, ఓన్లీ జబర్దస్త్ కోసం వచ్చా. సో అక్కడ జరిగింది సేమ్ మళ్ళీ జబర్దస్త్ రిపీట్ అయింది. కింద వాళ్ళు ఏదో చేస్తూ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం. అలాగే ఎందుకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మనం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం టైం తీసుకుందాం అని ఎప్పుడు అనిపించలేదు? అంటే అదే అంటున్నా, మన సైడ్ తప్పు లేదు కదా. మనం కొన్నిసార్లు తగ్గితే అక్కడ తగ్గడం, అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఫైజర్లో తగ్గి ఉంటే ఏముంది, అది కంటిన్యూ అవుతుంది జాబ్, ఓకే, నో ఇష్యూస్. జబర్దస్త్కి వచ్చేవాడిని కాదు. జబర్దస్త్లో తగ్గిపోయి ఉంటే అది ఎలాగుంటుందంటే ఇంకా అసలు కంప్లీట్గా ఇంకా నువ్వు ఏదైతే అయింది అనుకోని దానికి ఇంకా వదిలేయడమే. ఇంకా నువ్వు ఎంత తగ్గిపోయినా పర్లేదు అనుకొని, అంటే నేనంటుంది పర్సనల్గా కాదు, ఒక మనిషిగా నువ్వు ఎంత తగ్గావు వాళ్ళ ముందు అనేది కూడా కాదు, అవకాశాల పరంగా. అది టీం లీడర్ వరకు వెళ్ళి టీం లీడర్ నుంచి నువ్వు ఆల్రెడీ కొంచెం తగ్గి ఆర్టిస్ట్గా చేస్తూ దాంట్లో చిన్న చిన్న రోల్స్ ఇస్తుంటే ఇంకొంచెం తగ్గి అయినా చేస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు ఇంకా 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 తగ్గిపోతావు. సో నువ్వు చేస్తున్నా కూడా ఎందుకు కనబడట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది బయట నుంచి.